అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రావెల్స్ బస్ యాత్రని ముగించుకొని మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంట్లో 20 మంది మహిళలు మరణించారు, 10 మందికి చిన్నారులు ఉన్నారు. మీరు చూస్తున్న విజువల్ అన్ని కూడా అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన విజువల్స్. సో సౌదీ అరేబియాకి హైదరాబాద్ సంబంధించిన కొంతమంది వాసులు అక్కడ మక్కా మసీద్ని దర్శించుకోవడం కోసం వెళ్ళారు. సో ఆ యాత్రికులంతా కూడా అక్కడికి సౌదీకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ట్రావెల్స్ బస్ని బుక్ చేసుకున్నారు. ముందుగా అక్కడ మక్కా మసీద్ దర్శనం ముగించుకున్న తర్వాత మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టారు. దీంట్లో 42 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. ఉన్నవారు ఉన్న దగ్గరే, కూర్చున్నవారు కూర్చున్న దగ్గరే అంతా అదే మాదిరిగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయారు, సజీవ దహనం అయిపోయారు. ఇది ఒక బిగ్ ఇన్సిడెంట్ గా చూడాలి. అయితే ప్రస్తుతానికి మృతుల్లో 20 మంది మహిళలు ఉంటే 12 మంది చిన్నారులు ఉన్నారు. దాంట్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులు ఉన్నట్టు తెలుస్తోంది. సో డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ డీజిల్ ట్యాంకర్ సంబంధించి, డీజిల్ అంటే అది ఫ్లేమబుల్, అది అగ్నికి ఈజీగా మంటలు అంటుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటిది ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో ఆ ట్రావెల్స్ బస్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. 42 మంది కూర్చున్న వారు కూర్చున్నట్టే, నిల్చున్న వారు నిల్చున్నట్టే ఆ బస్సులో అట్లాగే పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. సో మక్కా దర్శనం అనంతరం మదీనా వైపుగా వెళ్తున్నారు. అయితే బదర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఫరత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా జరిగినటువంటి ఘటన రోడ్డు పైనే అది టువర్డ్స్ మదీనా వైపుకి వెళ్తారు. మక్కా మసీద్కి వెళ్ళిన వారు తప్పకుండా మదీనాకి వెళ్తూ ఉంటారు. మదీనా అనేది అదొక స్ట్రీట్ షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది. సో ఎక్కువగా మనకు షాపింగ్లు అవన్నీ జరిగినన్ని కూడా మదీనాలోనే. సో మక్కాకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో చాలా మంది కూడా మదీనాకు వెళ్ళి అక్కడ స్ట్రీట్ షాపింగ్, ఇతరత్ర షాపింగ్లు చేసి అటు నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో మక్కా మసీద్ దర్శనం చేసుకున్న వారు అటు నుంచి వెళ్ళిపోయి మదీనాకు వెళ్తున్నటువంటి క్రమంలో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ ట్రావెల్స్ బస్ ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి అది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. సజీవ దహనం అయిపోయారు. 42 మంది కూడా స్పాట్లోనే ఎక్కడి వారు అక్కడే అగ్నికి ఆహుతైపోయారు. కేవలం బూడిద మాత్రం మిగిలి ఉంది. కనీసం వారి శరీర భాగాలు కూడా గుర్తుపడడానికి వీలేదు. 12 మంది చిన్నారులు ఉంటే 20 మంది మహిళలు ఉన్నారు. మరి ఇతర వారంతా కూడా పురుషులు ఉన్నారు. వీరంతాంట్లో ఎక్కువగా హైదరాబాద్ వాసులు అని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మక్కా మసీద్ వెళ్ళాలని వెళ్ళిన వారంతా కూడా ఇప్పుడు ఈ అగ్నికి ఆహుతైపోయి పూర్తిగా వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. సో సుమారుగా హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్ళిపోయి, సౌదీ నుంచి టువర్డ్స్ ఒక ట్రావెల్స్ బస్ని బుక్ చేసుకుని అక్కడ నుంచి మక్కా మసీద్ వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి మదీనాకు వెళ్తున్నారు. తిరిగి ఈరోజు మదీనాలో షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేవారు. అంతలోనే వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. సో సజీవ దహనం ఎక్కడి వారు అక్కడే స్పాట్లో మరణించడం ఇప్పుడు కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది. ఆ కుటుంబాలు మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఈ ఘటన జరిగింది బదర్ నుంచి మదీనా వెళ్ళేటువంటి రూట్లో ముఫరత్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. సో ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో అతివేగమే డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టించింది. ఒక యూటర్న్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది. నడి రోడ్డు పైనే అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున సుమారుగా 3-4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది అక్కడ టైమింగ్ ప్రకారంగా. సో అక్కడ తెల్లవారుజాము జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో అక్కడికి ఫైర్ ఇంజన్లు ఇతరత్ర చేరుకునే లోపే పూర్తిగా బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూస్తున్నారు. చాలా దూరం నుంచి ఆ విజువల్స్ని రికార్డ్ చేశారు. దాంట్లో ఆ కంప్లీట్ మంటలు అంటుకొని ఆ బస్సు ఎగిసిపడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో దాంట్లో అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ మంటల్లో 42 మంది కూడా అదే రకంగా కూర్చున్న వారు కూర్చున్నట్టే అగ్నికి ఆహుతైపోయారు. సౌదీలో ఇది బిగ్గెస్ట్ యాక్సిడెంట్గా తెలుస్తోంది. గతంలో కూడా చాలా యాక్సిడెంట్ చోటు చేసుకున్నాయి. కానీ ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించి మొట్టమొదటిసారిగా ఒక భారీ ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. సో ఈ ఘోర రోడ్డు ప్రమాదం 42 మంది, దాంట్లో అత్యధికులు హైదరాబాద్లో ఉన్నారు. సో హైదరాబాద్ వారు ఎంతమంది ఉన్నారు, వారంతా ఎప్పుడు వెళ్ళారు, ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ మహిళలు చిన్నారుల సంఖ్య మాత్రం 32 మంది మొత్తం అంతా కలిపి. సో 20 మంది మహిళలు ఉంటే 12 మంది చిన్నారులు ఉన్నారు. సో డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ విజువల్లో మనం చూస్తే అర్థమవుతుంది. విజువల్లో చాలా పెద్ద ఎత్తున భారీగా మంటలు ఎగిసిపోవడం మనం చూస్తున్నాం. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. पूरी जल गई, पूरे आदमी मर गए भाई। इन्ना लेना है राजीवन मक्का मदीने जा रहे थे, कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे आदमी मर गए भाई। इन्ना लेना है राजीवन मक्का मदीने जा रहे थे, कहते भाई पूरे बस जल गई, पूरी जल गई, पूरे आदमी मर गए भाई। इन्ना लेना है राजीवन
రైట్, మీకు ఒక ఏఐ ఇమేజ్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ. సో విజువల్స్, సో ఇది ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ ఫోటో ఇది. దాంట్లో అక్కడ మీకు కనిపిస్తోంది ఒక ట్రావెల్స్ బస్ అది. సో ట్రావెల్స్ యాత్రికులు వెళ్తున్నది ఇదే బస్సులో. ఆ తర్వాత అటువైపు డీజిల్ ట్యాంక్ కూడా ఉంది చూడండి, ఆయిల్ ట్యాంకర్. సో ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టి ట్రావెల్స్ బస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో దాని బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ గా చూడాలి. సో ఓవరాల్ గా సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఘటనలో ఇది అతిపెద్ద ప్రమాదంగా సౌదీ అరేబియా ప్రభుత్వం గుర్తిస్తోంది. అక్కడ మరణాల సంఖ్య చాలా భారీగా 42 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 42 మంది కూడా అగ్నికి ఆహుతైపోవడం. అటువైపు డీజిల్ ట్యాంకర్ లో కూడా ఒక క్లీనర్ అండ్ డ్రైవర్ ఇద్దరు కూడా స్పాట్ లోనే మరణించడం మనం చూస్తున్నాం. సో రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఇంకా కూడా ఈ సమయాన్ని వార్త చెప్పే సమయానికి ఇంకా కూడా ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా మంట అదుపులోకి రాలేదు. సో మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా మరిన్ని అప్డేట్స్ తో. శిల్ప, సో ప్రెజెంట్ ఇన్సిడెంట్ గల ప్రధాన కారణం అటు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడమే. సో హైదరాబాద్ వాసులు అత్యధికంగా తెలుస్తోంది. ఎంత అంటే హైదరాబాద్ వాసులు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎటువంటి డీటెయిల్స్ లేవు, బట్ ఎంతమంది వెళ్ళారు, వారికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? రైట్, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్ళినటువంటి భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే 42 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఇన్సిడెంట్ అనేది సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. బాదర్ మదీనా మధ్య ప్రాంతంలో ఇది జరిగినట్లు ఇప్పటికే ఒకవైపు సమాచారం అందుతుంది. వారంతా మక్కా యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలోనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మదీనాకి వెళ్తున్నటువంటి సమయంలోనే మొత్తం 42 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 42 మంది మరణించారు. 42 మందిలో మృతులు 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్కువ వరకు చెందినటువంటి వాళ్ళే వెళ్ళినట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. హైదరాబాద్ నుండి వాళ్ళు అందరూ కలిసి ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి సౌదీలో ఉన్నటువంటి మక్కా మసీద్ కోసం వాళ్ళు వెళ్ళారు. తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలోనే వెళ్ళారు. ప్రధానంగా ఒక్కసారిగా డీజిల్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది, మంటలు అనేది తొందరగా వ్యాపిస్తాయి. వెంటనే ఎప్పుడైతే బస్సును ఢీకొట్టిన వెంటనే ఆ డీజిల్ ట్యాంకర్ అనేది ఓపెన్ అయినటువంటి వెంటనే వ్యాపించే వాళ్ళు ఏమైతుందో చేరుకునే లోపు ప్రమాదం అనేది జరిగిపోయింది. తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఈ విధంగా మొత్తం భారతీయులు మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ బస్సులో భారతీయులకు సంబంధించినటువంటి మొత్తం కూడా అందరూ కూడా భారతీయులు ఉన్నారు. మొత్తం 42. ఇంకా మృతుల సంఖ్య ఒక్కసారి. సో ప్రెసెంట్ నేను ఒక సౌదీ అరేబియాకి సంబంధించి న్యూస్ వెబ్సైట్ లో చూస్తున్నాను ఈ వార్తని. దాంట్లో ఎగ్జాక్ట్ గా 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 43 మంది ప్రయాణిస్తున్నారట ఆ సమయంలో బస్సులో. ఒక్కరు మాత్రమే ఈ మంటలో నుంచి బయటపడగలిగారు. 42 మంది కూడా ఆ స్పాట్ లోనే మరణించారు. దీంట్లో 42 మంది ప్రయాణికులు అందరూ హైదరాబాద్ వాసులే కంప్లీట్ గా 42 పిల్గ్రిమ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ 42 మంది కూడా ఈ హైదరాబాద్ వాసులే. సో వారంతా కూడా ఈ బస్సు ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో మెక్కా నుంచి మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఉదయాన్నే తెల్లవారుజామున 1:30 సమయంలో ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ 43 మంది ప్రయాణికులట ఆ సమయంలో. దాంట్లో ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. ద ఓన్లీ 1 person who have been survived and admitted in a hospital. వారు ఒక్కరిని బయట తరలించి హాస్పిటల్